పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన అరెస్ట్ వెనకాల కూడా చాలానే కారణాలు ఉన్నాయి. ఒకానొక సమయంలో ఎప్పుడైతే ఆయన జనసేన పార్టీకి సంబంధించిన మాటలు మాట్లాడడం జరిగిందో, అంటే తప్పుడుగా దూషించడం తప్పు కాదు, కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. జనసేన పార్టీలో ఆయన ఎన్ని మాటలు మాట్లాడారంటే ఆ పార్టీకి సంబంధించి ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా అరే ఏంట్రా నాయన, మేము అసలు అన్ని తప్పులు ఎక్కడ చేసాం రా బాబు అని ఫీల్ అయ్యే లెవెల్లో మాట్లాడారు అనమాట. ప్రజెంట్ ఆయన అరెస్ట్ అయిన విషయం తెలిసింది. మరి ఆయనకు బెయిల్ వస్తుందా రాదా? ఓన్లీ జనసేన పార్టీ అనే కాదు, పవన్ కళ్యాణ్ తో పాటు ఇక్కడ నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు ప్రతి ఒక్కరిని కూడా అంటే ఆ ఎలాంటి మాటలంటే మనం ఎవరం కూడా వాటి గురించి మాట్లాడుకోలేం, ఎవరం కూడా మాట్లాడలేం. నోరు తెరిస్తే మురికి కాలువలాగా, అదే విధంగా ఒక డ్రైనేజీ ఏ విధంగా ఉంటుందో అంత ఘోరంగా మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. లోఫర్ నా ఎదవా అని, వేస్ట్ ఫెలో అని, ఇట్లా రకరకాలుగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఎందుకు ఈ విధంగా మాట్లాడారంటే ఎంత ఘోరంగా, ఎంత పచ్చిబూతులు మాట్లాడితే అన్ని మార్కులు జగన్మోహన్ రెడ్డి దగ్గర నాకు వస్తాయి అనుకున్నారో లేదో తెలియదు, కానీ ఎప్పుడు చూసినా కూడా ఇదే విధంగా ఎవరైతే అపోజిషన్లో ఉన్నారో వాళ్ళ మీద విపరీతంగా ఈ విధంగా మీద పడి మాత్రం మాట్లాడేవారు. సో అందులో ఖచ్చితంగా పోసాని కృష్ణమురళి ముందుంటారని చెప్పుకోవచ్చు. సో ఆయన ఎట్లా అంటే సినిమా రంగంలో ఓకే, యాక్టింగ్ వరకు అండ్ అదేవిధంగా నార్మల్గా మాట్లాడే వరకు ఓకే, కానీ ఎప్పుడైతే ఈ వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగిందో మరి అప్పుడు ఆ తీర్థంతో పాటు ఆయనకి ఏమైనా ఇచ్చారా, లేకపోతే ఆ పార్టీలోకి వెళ్తేనే స్వయంగా ఆటోమేటిక్గా వస్తుందో తెలియదు, కానీ అంత పచ్చిబూతులు మాట్లాడిన తర్వాత చాలా మంది కూడా అపోజ్ చేశారు. అంటే వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళ సాధారణ ప్రజలు కూడా ఆయన గురించి అపోజ్ చేశారంటే ఆయన ఎంత ఘోరంగా మాట్లాడారో అర్థం సమయంలో ఆయన పేరు మెంటల్ కృష్ణ అని ఉండే ఆయన చేసిన ఒక సినిమా వల్ల అది ఆయన జనసేన పార్టీని తిట్టినప్పుడు, అదేవిధంగా టీడీపీని వాటి అన్నింటిని తిట్టినప్పుడు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు వింటే అరే నిజంగానే ఈయనకి మ్యాడేనేమో, ఈయనకి నిజంగానే పిచ్చుందేమో అన్న పేరు అయితే ఆయన కరెక్ట్ గానే పెట్టారు అన్నట్టుగా అంటున్నారు. ఇప్పుడు ఆయనకైతే బెయిల్ అయితే వచ్చే అవకాశం లేదు. అండ్ అదే కాకుండా ఆయన ప్రజెంట్ అక్కడ ఏపీలో ఉన్న పోలీసులు అయితే తెలంగాణకు వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కొంచెం ఆ ఫిర్యాదు ఏదైతే ఉంటుందో ఇలా మేము నోటీస్ ఇస్తున్నాం, మీకు ఆయన అరెస్ట్ చేస్తున్నాము, మాకు ఎందుకంటే మీకు నోటీస్ ఇవ్వాలి కదా, ఎందుకంటే డైరెక్ట్గా వచ్చి అరెస్ట్ చేయడం మా ఏరియాకి సంబంధించిన వాళ్ళు కానీ, సో అందుకోసం అని చెప్పేసి ఆయన అరెస్ట్ చేసి అదే క్రమంలో ఆయన ఇప్పుడైతే ఏపీకి తీసుకువెళ్ళారు. మరి ఆయనకు సంబంధించి ఇంకా ఎలాంటి డీటెయిల్స్ బయటకు వస్తాయి? ఆయనకైతే నాన్ బెయిలబుల్ కేసు అంటే ఆల్మోస్ట్ చాలా మటు కేసులే నమోదైనాయి, కాకపోతే అందులో కొన్ని నాన్ బెయిలబుల్ కేసులు కూడా ఉన్నాయంట. అప్పట్లో చాలా మంది కూడా కేసులు పెట్టారు, రీసెంట్గా మళ్ళీ కూడా కేసులు నమోదయ్యాయంట. సో అందుకోసమని పోలీసులు అంటే అక్కడ ఉన్నటువంటి సిఐడి అధికారులు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి మరి అరెస్ట్ చేయడం జరిగింది. సో అప్పటి కూడా ఆయన వెళ్ళను చెప్పినప్పటికీ కూడా నాకు హెల్త్ బాగలేదు, రకరకాల రీజన్ చెప్పారు, అయినప్పటికీ కూడా తీసుకెళ్లారు. మరి ఓబులవారి పల్లెకి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. సో మరి అక్కడి నుంచి కోర్టుకు హాజరుపరిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తర్వాత ఏం డిసిషన్ తీసుకుంటారో, కోర్టులో ఏం తీర్పు వస్తుంది, మరి నాకు బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా ఖచ్చితంగా మనం వేచి చూడాల్సిందే.